నువ్వు ఎప్పుడైనా యాంగ్జైటీని ఎక్స్పీరియన్స్ చేసావా? హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ యాంగ్జైటీ? దీనికి రీజన్ కూడా నీకు తెలిసే ఉంటుంది. దీని వెనకాల అలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు యాక్షన్ తీసుకోకపోవడం వల్లే యాంగ్జైటీ అయినా ఓవర్ థింకింగ్ అయినా పెరుగుతుంది. మీరు అనుకోవచ్చు చాలాసార్లు, ఇలా నేను మాత్రమే ఇలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాను, చాలామంది చిల్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అలా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, నా లైఫ్ ఎందుకు ఇలా ఉందని. బట్ వాడికి ప్రశాంతంగా నిద్ర పట్టదు. అదే ఒక యాక్షన్ తీసుకున్నవాడు మైండ్ సెట్ ఎలాగ ఉంటుందంటే, వాడు ప్రాబ్లమ్ని ఎమోషనల్గా చూడడు, వాడు ఎమోషనల్ అయిపోతూ చూడడు, దాన్ని ఎలా సాల్వ్ చేద్దామని ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది వాడికి. ఎందుకంటే మీరు ఒక దాని మీద యాక్షన్ తీసుకున్నప్పుడు, మీ ప్రాబ్లమ్స్ మీద మీరు వర్క్ చేస్తున్నప్పుడు, మీరు మీ బెస్ట్ ఇచ్చినప్పుడు, మీరు మీ 100% ఎఫర్ట్ ఎట్టి దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు మీరంటే ఏంటో మీకు తెలుస్తుంది. మీ మీద ఒక సెల్ఫ్ బిలీఫ్ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేయగలనన్న మైండ్ సెట్ వస్తుంది మీకు. సో యాక్షన్ అది ఎలాంటి యాంగ్జైటీ అయినా కావచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యూచర్ గురించి అవ్వచ్చు, కెరియర్, ఇంకెలాంటిదైనప్పటికీ, లైఫ్ గురించి అయినప్పటికీ మీకు ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ వస్తుంది అనమాట. అది